మహబూబాబాద్ జిల్లా కుర్వి మండల కేంద్రానికి చెందిన కిన్నెర మల్లన్న సామాజిక దళిత ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్రతో కీలకంగా పనిచేశారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా 2025 ఎక్సలెన్సీ జాతీయ అవార్డు అందుకున్న కిన్నెర మల్లన్నను తెలంగాణ ఉద్యమ కళాకారుడు పేర్ల గణేష్, బీఆర్ఎస్ బీసీసీఎల్ మండల అధ్యక్షులు శ్రీశైలం, నల్లేల గ్రామ పార్టీ అధ్యక్షులు కృష్ణమూర్తి, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మిర్యాల శ్రీనివాస్, జర్నలిస్ట్ మిత్రులు గండమల్ల రోషయ్య, పిడమాతి ఉపేందర్, కురవి సోషల్ మీడియా ప్రతినిధి రవి ఘనంగా సన్మానించారు. కృషిగా నేను దళితులకు ఎవరికి ఎలాంటి హాని జరిగినా కూడా ముందంజలో ఉండుకుంటూ దళితుల హక్కుల కోసం పోరాటం చేసిన నేను నా జీవితం నుంచి నేను 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. అదేవిధంగా నేను పార్టీల పరంగా చూసుకుంటే మొదట్లో నేను ఆర్ఎస్యూ నుంచి మొదలుపెట్టుకొని 1984లో సిపిఐ పార్టీలో చేరాను. సిపిఐ పార్టీలో వివిధ ఏఐవైఎఫ్ మైపాల్ డివిజన్ అధ్యక్షుడిగా ఒక 4 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. దాని తర్వాత మండల కార్యదర్శిగా 1994 నుంచి 2000 సంవత్సరం వరకు నేను సిపిఐ పార్టీ మండల కార్యదర్శిగా, జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, జిల్లా ఏఐటీసీ బాధ్యునిగా కూడా పనిచేసిన నేను స్వయం పాలన మన తెలంగాణ రాష్ట్రానికి మన రాష్ట్ర స్వయం పాలన రావాలని, ఆంధ్ర వాళ్ళు పోవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు 2000 సంవత్సరంలో నేను సిపిఐ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని 2023 దాకా 2014 దాకా అనేక పోరాటాలు చేసినాను. వంట వార్పు కానీ, రాస్తారోకులు కానీ ప్రతిదీ కూడా నేను పార్టిసిపేట్ అయినా. సకల జనుల సంఘటన కూడా నేను పాల్గొన్నాను. మైబాద్లో రైల్వే ట్రాక్లో ఒక 3 రోజులు టెంట్లు వేసి ఆ టెంట్ల కిందనే పడినటువంటి రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఆ పార్టీలలో పనిచేసుకుంటా దళిత ఉద్యమాలకు కూడా నేను చైతన్యస్తూ వారి నాయకత్వాన్ని బలపరుస్తూ నేను కూడా ఆ ఉద్యమంలో పాల్గొని ఇప్పటి వరకు నేనున్నాను. 2014లో తెలంగాణ వచ్చినాక నేను అదేవిధంగా ఇప్పటివరకు కూడా నేను బీఆర్ఎస్ పార్టీని కొనసాగుతూ వస్తున్నాను. ఇవన్నీ చేసిన కాబట్టి 2025 జనవరి 5వ తారీఖు చిక్కడపల్లిలో, హైదరాబాద్ చిక్కడపల్లిలోని జ్యోతి సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా నాకు సావిత్రిబాయి ఎక్సలెంట్ జాతీయ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నన్ను ఇంత ఘనంగా సన్మానించినటువంటి పాత్రికేయులందరికీ, ప్రింట్ మీడియా వాళ్లకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా విలేకరులకు నేను ఎప్పుడు మీకు అండగా ఉంటాను, మీ అమ్మటి ఎక్కడికి రమ్మన్నా వచ్చేదానికి కూడా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ మల్లేశ్వర తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రజా ఉద్యమాలలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా ఆదుకునే స్వభావం ఉన్న కిన్నెర మల్లన్న గారికి సావిత్రిబాయి పూలే అవార్డు వచ్చిన సందర్భంగా మేమందరం ఈరోజు కురవి మండల కేంద్రంలో సన్మానించడం జరిగింది. వారు భవిష్యత్తులో మరిన్ని అవార్డులను పొందాలని, అందరికీ అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.